హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు మీకు చూపిస్తున్న ఫ్లాట్ అయితే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇండివిజువల్ ఫ్లాట్ అనమాట. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ వస్తుంది. ఈచ్ ఫ్లోరు వన్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇది టోటల్గా 2000 ఎస్ఎఫ్టీలో వచ్చిందండి. ఫ్లోర్కి ఒక ఫ్లాటు. అండ్ రోడ్ వచ్చేసి మనకి వెస్ట్ అవుతుంది. బిల్డింగ్ ఫేసింగ్ అయితే వెస్ట్ అవుతుంది. ఫ్లోర్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అనమాట. చూస్తాం కదా, ఫ్లాట్ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయింది. అండ్ కబోర్డ్స్ కూడా ఫస్ట్ ఫ్లోర్ అయితే చేసేసారు. మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నాను అనమాట. ఫ్లాట్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అండ్ ప్లింత్ కూడా ఏంటంటే 1600 ఎస్ఎఫ్టీ వస్తుంది ప్లింత్. దాని మెయిన్ ఎంట్రన్స్ ఇలా వస్తుంది అనమాట. లైక్ ఇండివిజువల్ ఫ్లాట్ లాగా ఉంది. అండ్ 2000 ఎస్ఎఫ్టీ, ఒక 60 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది విత్ కబోర్డ్స్ అండ్ కార్ పార్కింగ్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. మనకి బయట కారిడార్ వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇవి అయితే ఫ్లోరింగ్ వచ్చి అయితే బర్టిఫైడ్ టైల్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇదంతా మనకి హాల్ వస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ హాల్ ఇలా వస్తుంది. వర్క్ అంతా మ్యాక్సిమం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫిట్టింగ్స్ ఒకటే ఉన్నట్టున్నాయి పెండింగ్. ఇది ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ అయితే కబోర్డ్స్ అవి చేస్తున్నారు. థర్డ్ ఫోర్త్ తీసుకునే వాళ్ళు అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇది లొకేషన్ పారింగ్కి లొకేషన్ అండి. అండ్ దీని డీటెయిల్స్ 2000 ఎస్ఎఫ్టీ, 1600 ప్లింత్ వస్తుంది. 2000 ఎస్ఎఫ్టీ ఏమో టోటలు 60 గజాలు అన్డివైడెడ్ షేర్ అనమాట. ఫ్లోర్కి ఒక ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్. బిల్డింగ్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్. రోడ్ అయితే వెస్ట్ రోడ్ అవుతుంది. చూసారు కదా, ఇది ఫ్లాట్. ఇది ఎంట్రన్స్ అండ్ సపరేట్ డైనింగ్. ఇదంతా డైనింగ్ ఏరియా అవుతుంది. సపరేట్ పూజ రూమ్ కూడా వచ్చింది. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. పూజ రూమ్ కొన్ని ఫిట్టింగ్స్ అవ్వలేదు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇదంతా మనకి కిచెన్ అవుతుంది అన్నమాట. మోడ్యులర్ కిచెన్ ఇచ్చాడు. అండ్ ప్లైవుడ్ కబోర్డ్స్, లామినేటెడ్ షీట్స్తో ప్లైవుడ్ కబోర్డ్స్ ఇచ్చారన్నమాట. ఇదేమో క్రొకరీ సెట్ ఇక్కడ వస్తుంది. అండ్ పక్కన వాష్ ఏరియా అంటే వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ పక్కన ఇదంతా వాష్ ఏరియా అవుతుంది. వాష్ ఏరియాకి కూడా మనకి స్లైడింగ్ డోర్ ఇచ్చారు వాష్ ఏరియాకి. అండ్ 3 బెడ్రూమ్స్ అలా వస్తాయి అన్నమాట. రెండేమో ఈస్ట్ ఫేసింగ్, ఒకటేమో సౌత్ది. బెడ్రూమ్స్ కూడా చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసేపటికి మీకు చాలా చాలా స్పేషియస్గా వచ్చే మాస్టర్ బెడ్రూమ్ ఇలా వస్తుంది విత్ కబోర్డ్స్తో. అండ్ చిన్నపాటి టీవీ యూనిట్ కూడా ఇచ్చారు. ఇక్కడ టీవీ ప్యానల్ కూడా ఇచ్చారన్నమాట, టీవీ పెట్టుకోవడానికి. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న టాయిలెట్ ఇలా వస్తుంది. యాంటీ స్క్విడ్ టైల్స్ యూజ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్లో. టైల్స్ అయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కబోర్డ్స్ కూడా ఏంటంటే స్లైడింగ్ ఇవ్వలేదు, ఓపెన్ కబోర్డ్స్ ఇచ్చారన్నమాట. చాలా స్పేషియస్గానే వచ్చింది. 4x8 బటర్ఫైడ్ టైల్స్ అనమాట. ఈ సెకండ్ బెడ్రూమ్ అయితే మనకి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ వస్తుంది. అండ్ మీకు డోర్స్ దగ్గర కూడా బ్లాక్ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ టాయిలెట్ ఇలా వస్తుంది. మొత్తం 3 టాయిలెట్స్ కూడా వెస్ట్రన్ టాయిలెట్స్ ఇచ్చారు. అండ్ బాల్కనీ ఇది రోడ్ బై బాల్కనీ. ఇది రోడ్డు కూడా సిమెంట్ రోడ్, 30 ఫీట్ రోడ్ సిమెంట్ రోడ్డు. అండ్ లోన్ పర్సెంటేజ్ 85% వరకు లోన్ వస్తుంది మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా కానీ. చూస్తున్నారు కదా, ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే. లోన్ ఫెసిలిటీ ఉంది, సిఆర్డీ అప్రూవల్. అండ్ జస్ట్ 5 మినిట్స్లో మనం బందర్ రోడ్డుకి వెళ్తాం అనమాట. నియర్గా ఉంటుంది. అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంది. కామన్ టాయిలెట్స్ అయితే రాలేదు. ఒక బాల్కనీ వచ్చింది, ఒక వాష్ ఏరియా వచ్చింది. చాలా స్పేషియస్గా వచ్చింది. సిట్అవుట్స్ కూడాను. ముందు కారిడార్ కూడా చాలా స్పేషియస్గా చాలా బాగా వచ్చింది. ఫ్లాట్ అయితే ప్లానింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ప్లాన్ అయితే ఒక 60 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది. 2000 ఎస్ఎఫ్టీ ఇది టోటలు. ఈచ్ ఫ్లోరు త్రిబుల్ బెడ్రూము, ఇండివిజువల్ ఫ్లాట్స్ అనమాట. నాకు టోటల్గా 4 ఫ్లోర్స్ ఉన్నవి. అండ్ ప్రైస్ వచ్చేసేపటికి 1 CR అండి. ₹1 కోటి చెప్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్, స్లైట్లీ నెగోషియబుల్. విత్ కబోర్డ్స్తో కలిపి 1 CR అనమాట. కబోర్డ్స్ దానికి ఇంకా తగ్గుతుంది.
సో ఓవరాల్గా ఇదండి ఫ్లాట్ అయితే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 2000 ఎస్ఎఫ్టీ 1600 ప్లింత్ వచ్చి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒక 60 గజాలు అయితే అండర్వేడెడ్ చేస్తున్నారు. ఇది పోరంకి లొకేషన్లో ఉంది. అండ్ మన బందర్ రోడ్డుకి కూడా పోరంకి సెంటర్కి వెళ్ళడానికి జస్ట్ 5 minutes పడుతుంది వెహికల్ అయితే. అంతా ఒక ½ కిలోమీటర్ ఉంటుందండి లొకేషన్. సో కావాల్సిన వాళ్ళైతే కాంటాక్ట్ చేయండి. ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంది, ప్రైస్ అయితే నెగోషియబుల్. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనమాట. బిల్డింగ్ వచ్చేసి వెస్ట్ రోడ్ అవుతుంది. ఓకే, 100% వాస్తు కన్స్ట్రక్షన్ చేసిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పోరంకి లొకేషన్. తక్కువలో కావాలంటే 55 దగ్గర నుంచి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావాలంటే మురళీనగర్ అండ్ తాడిగడప యనమలకుదురు డొంక రోడ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాంటాక్ట్ చేయొచ్చు. వాటికి కూడా లోన్ వస్తుంది. 85% న్యూ ఫ్లాట్స్ అనమాట, రీసేల్ కాదు. అండ్ 4 BHK ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు 4 BHK అయితే మన దగ్గర 2 CR నుంచి ఉన్నాయండి. 4 BHK ఫ్లాట్స్ అయితే 3600 ఎస్ఎఫ్టీ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. గురునానక్ కాలనీ సైడ్ అండ్ రామచంద్ర నగర్ సైడ్ ఉన్నాయి 4 BHK ఫ్లాట్స్ అయితే. త్రిబుల్ బెడ్రూమ్ కానూరు ఫారెన్ చూసేవాళ్ళకి అయితే మనకి త్రిబుల్ బెడ్రూమ్ తక్కువలో కావాలంటే 75 lakhs నుంచి ఉన్నాయి. ఫారెన్కి అయితే 75 lakhs నుంచి ఉంది. కానూరు అయితే 85 lakhs నుంచి ఉంది. విత్ కబోర్డ్స్తో చెప్తున్నాను. కబోర్డ్స్తో కలిపి 75 నుంచి పోరంకి, 85 నుంచి అయితే కానూరు లొకేషన్లో ఉన్నాయి. అండ్ 100 feet రోడ్లో కూడా 2000 ఎస్ఎఫ్టీ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ఒకటి 3rd floor అండ్ 5th floor అవైలబుల్గా ఉన్నాయి. అవి 2000 ఎస్ఎఫ్టీ 1600 ప్లింత్ 85 lakhs పడుతుంది ఫ్లాట్ అయితే కబోర్డ్స్తో కలిపి. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరైనా ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.